చంద్రబాబు నాయుడు గారు మా కులానికి ఒక కార్పొరేషన్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి ముందు కూడా సవినీయంగా నా అప్పీల్ ఏంటంటే ఆ కార్పొరేషన్ పునరుద్ధరించి నిధులతో కూడినటువంటి ఒక పరిపాలక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లయితే మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సవినీయంగా ఈ సభ మనందరిని ఉద్దేశించి సోదరుగా కూర్చొని మనందరిని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గాండ్ల తెలిగల ప్లస్ నాయకులకి, ఈ కమిటీ సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకు అందరికీ శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి ఒక గొప్ప వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇన్స్పిరేషన్గా ఒకరు చేస్తే మరొకరు ముందుకొచ్చి చేస్తున్నట్టు ఈరోజు ఇప్పుడు మీరు చేస్తే మధ్యాహ్నం నుంచి మైనారిటీ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది నిజంగా సమాజంలో మనం హర్షించదగ్గ విషయం. ఎప్పుడో మన పెద్దలు గోపాలకృష్ణ అన్న మొదలుపెట్టిన దీన్ని వాళ్ళ తనయుడు ఈరోజు సుబ్బారావు అన్న, అలాగే కమిటీ సభ్యులు అందరూ కలిసి దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరికి కూడా వారసత్వం అనేది ఆస్తులు వాళ్ళ ఇవి పంచుకోవడం కాదు, ఆశయాలు పంచుకోవడం అని చెప్పి నిరూపించుకునే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఈ చిన్నారులకి భవిష్యత్తులో మంచిగా అడుగులు వేసి ఇంకా ఉన్నత శిఖరాలకి చేరి భావి తరాలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు మీ ముందుంది, అటు ఇటు నడవకుండా చక్కగా మీ దారిలో మీరు నడిచి చదువులో ముందుకెళ్తే మీకు తప్పకుండా ఒక గోల్ అని పెట్టుకొని ముందుకెళ్తే మీరు పురోగతిలో ఉంటారు అని చెప్పి ఆ పిల్లలకి మనం ఒక కాకుండా సోషల్ మీడియాలో చాలా విషయాలు ఉన్నాయి, మనం మంచి కూడా నేర్చుకోవడం. సో ఇవన్నీ కూడా చూసి పిల్లలు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్న చెప్పారు, ఆల్రెడీ మన ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుంది. బీసీ కార్పొరేషన్స్కి అలాగే ఈ కార్పొరేషన్స్కి అన్నిటికీ కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే మీకు అందరికీ తెలుసు. సో రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన విధానాన్ని కూడా తప్పకుండా పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. కోవూరు శాసనసభ్యులు మాత్రమే కాదు, టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ పార్టీ పోలిట్ బోర్డు సభ్యులు, వారికి వారి ఉద్దేశపూరితమైనటువంటి ప్రసంగానికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా గౌరవ పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని సవినీయంగా కోరుతున్నారు. శాంతి నేను మాట్లాడలేను, ఎందుకంటే అది ఒక ఆర్ట్, మాట్లాడటం కూడా ఒక ఆర్ట్. అది కొంతమందికే వస్తుంది ఆర్ట్, ప్రతి ఒక్కరికి అది రాదు. పొలిటికల్గా పని చేసే వాళ్ళమే కానీ మాటల్లో చెప్పే పరిస్థితి నాది కాదు. నేను చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు చెప్పిందంతా ఆల్రెడీ చెప్పేసింది, నేను చెప్పాల్సింది కూడా పెద్ద లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి మటుకు గాండ్ల కులస్తులు ఇటువంటి మంచి కార్యక్రమం గోపాలయ్య గారు
నాతో చాలా బాగుండేది. ఎప్పటి నుంచో నాకు పరిచయం. ఒక ఓల్డేజ్ హోమ్ కూడా పెట్టుండే, నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఆ ఓల్డేజ్కి ఇప్పుడు సుబ్బారావు గారు దాన్ని నాతో సంప్రదించలేదు, అది నడిపిస్తున్నాడో తెలియదు. సో ఇప్పుడు ఆయన చెప్పాలి దానికి ఆన్సర్ మీ అందరికి కూడా, నాకు చెప్పాలా మీకు చెప్పాలా. కానీ ఈరోజు చేసే కార్యక్రమం చాలా మంచిది. ఇది 100% కరెక్ట్. యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడం చాలా మంచిది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఎవరికైనా యంగ్స్టర్స్ కి నెక్స్ట్ ఇయర్ కి, ఇప్పుడు 9th లో ఉండేవాళ్ళు 10th వచ్చేలకే కులస్తులు, మనం కూడా ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలా, ఆ బహుమతి మనం కూడా తీసుకోవాలా అనేది ఒక పట్టుదల క్రియేట్ చేయడం ఇది. సో ఇది అందులో దాదాపు రాష్ట్రం నుంచి 28 జిల్లాల నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇవ్వడం అంటే ఒక మంచి ఆలోచన. వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానం అనండి, గురుత్వం అనండి, చాలా గొప్ప ఆలోచన చేయడం కూడా. ఈ రోజుల్లో పేరెంట్స్ అనేది మర్చిపోతుంటారు. మా కాలంలో ఒక అమ్మ నాయన అంటే అది వేరే గౌరవం. ఆ గౌరవం ఈరోజు నాకు కనపడటం లేదు. పిల్లలు బాధపడకూడదు నేను చెప్పే మాటలతో, కానీ పేరెంట్స్ కూడా బాధపడకూడదు. కానీ ఇప్పుడుండే ఈ మోడర్న్ సొసైటీ